బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా మండవ వెంకటేశ్వరరావు పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఢిల్లీ స్థాయిలో తుది దశకు చేరుకుంది అభ్యర్థి పరిశీలన. ఈ రాత్రికే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఎంపీ అభ్యర్థిత్వంపై ఆశలు పెట్టుకున్నారు పొంగులేటి సోదరుడు ప్రసాద్. అయితే మండవ అభ్యర్థిత్వంపై ఖరారైతే మంత్రి పొంగులేటి రియాక్షన్ పై ఉత్కంఠగా ఉంది. గత కొన్ని రోజులుగా హాట్ సీట్ గా ఉంది ఖమ్మం నియోజకవర్గం. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా మండవ వెంకటేశ్వరరావు పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఢిల్లీ స్థాయిలో తుది దశకు చేరుకుంది అభ్యర్థి పరిశీలన. ఈ రాత్రికే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఎంపీ అభ్యర్థిత్వంపై ఆశలు పెట్టుకున్నారు పొంగులేటి సోదరుడు ప్రసాద్. అయితే మండవ అభ్యర్థిత్వం ఖరారైతే మంత్రి పొంగులేటి రియాక్షన్ పై ఉత్కంఠగా ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, ఢిల్లీ స్థాయిలో మండవ అభ్యర్థిత్వం ఖాయమైంది. మరి అధికారిక ప్రకటన ఎప్పుడు వెలువడే అవకాశం ఉందంటారు? ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయిపోయిన నేపథ్యంలో నామినేషన్ల పర్వం కూడా మొదలైపోయింది. మంచి ముహూర్తాలు ఉన్న నేపథ్యంలో చాలా చోట్ల అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. కానీ ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ ఈ 3 నియోజకవర్గాల అభ్యర్థుల్ని ప్రకటించడం ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ చేయలేదు. ఆ కసరత్తు చాలా కాలంగా జరుగుతున్నప్పటికీ ఎటూ తేల్చుకోలేకపోతూ వచ్చింది. చివరికి ఇప్పుడు టైం కూడా సమీపించింది. అభ్యర్థిని ప్రకటించక తప్పదు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఉన్న ఈ కొద్ది సమయంలోనైనా అభ్యర్థిని ప్రకటిస్తే ఆ అభ్యర్థి ప్రచారం చేసుకోవడానికి వీలుంటుంది. కాబట్టి ఈరోజు ఎలాగైనా సరే అభ్యర్థిని ప్రకటించాలని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం డిసైడ్ అయినట్టుగా తెలిసింది. ఈ రాత్రికి ఆ జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. అందులో అందరి దృష్టి ఖమ్మం మీదే ఉంది. ఎందుకంటే ఆ సీటు కోసం 3 పెద్ద నేతలు, రాష్ట్రంలో మంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా ఉన్న 3 నేతలు ఆ సీటు కోసం తమ కుటుంబ సభ్యులకు ఇప్పించుకోవడం కోసం ప్రయత్నాలు సాగించారు. అందులో డిప్యూటీ సీఎంగా ఉన్న మల్లు భట్టి విక్రమార్క తన సతీమణి నందిని కోసం ప్రయత్నాలు సాగించగా, ఆ జిల్లాకే చెందిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడు ప్రసాద్ రెడ్డి కోసం ప్రయత్నాలు సాగించారు. అలా వారిద్దరితో పాటుగా తుమ్మల నాగేశ్వరరావు కూడా రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. ఆయన కూడా తన కుమారుడు యుగంధర్ కోసం ప్రయత్నాలు సాగించారు. ఖమ్మం అన్నది కమ్మ సామాజిక వర్గానికి పట్టున్న ప్రాంతం. గతంలో ఏ పార్టీ నుంచి చూసినా ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలే ఎన్నికవుతూ వచ్చారు. కాబట్టి తన కుమారుడికే ఇవ్వాలన్నట్టుగా ఆయన కూడా ప్రయత్నాలు సాగించారు. అయితే ఈ 3లో ఎవరికి ఇచ్చినా సరే మరొక 2 ఖచ్చితంగా నారాజ్ అయ్యే అవకాశం ఉంటుంది, హర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ 3కి కాకుండా మరొకరికి ఇవ్వాలి అని పార్టీ నిర్ణయించినట్టుగా తెలిసింది. ఆ క్రమంలోనే ఇంకెవరైతే బాగుంటుంది అన్న చర్చ జరిగింది. ఇదే సమయంలో పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు లాంటి వారు కూడా తనకివ్వాలి అంటూ తమ ప్రయత్నాలు వారు చేసుకున్నారు. కానీ అధిష్టానం మాత్రం మండవ వెంకటేశ్వరరావు వైపే మొగ్గు చూపినట్టుగా తెలిసింది. ఆయనకున్న నేపథ్యం అంటే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన నేత, తెలుగుదేశం తర్వాత బీఆర్ఎస్కి వెళ్ళినప్పటికీ గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల కంటే కొద్ది రోజుల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకున్న ఆ టీడీపీ నేపథ్యం ఖమ్మ ఓటు బ్యాంకుని అట్రాక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆల్రెడీ తుమ్మల నాగేశ్వరరావు ఎలాగైతే గెలిచారో మండవ వెంకటేశ్వరరావు గెలుపుకు కూడా అది ఉపయోగపడుతుంది, ఆయన నేపథ్యమే ఉపయోగపడుతుంది అన్న భావనకి కాంగ్రెస్ అధిష్టానం వచ్చినట్టుగా తెలుస్తోంది. దానికి తోడు అక్కడున్న ఆ టీడీపీ ఎకో సిస్టమ్ కూడా పాత టీడీపీ నేతలు, నాయకత్వం, క్యాడరు వారంతా కూడా సహకరించి మండవ గెలుపు కోసం పనిచేస్తారు అన్న ఆలోచన కూడా కాంగ్రెస్ నాయకత్వానికి ఉంది. పైపెచ్చి ఈ 3 కుటుంబాలకు చెందని వ్యక్తి ఒకటి స్థానికేతరుడు అన్న ఒక అంశం ఏదైనా వస్తే రావచ్చు. కానీ మండవ వెంకటేశ్వరరావుని ఆమోదించే అవకాశమే ఎక్కువగా ఉంటుంది అని పార్టీ నాయకత్వం భావించినట్టుగా తెలిసింది. దీనికోసమే రాష్ట్ర నాయకత్వంతో కూడా చర్చలు జరిపారు. వారు సైతం మండవ అభ్యర్థిత్వానికి ఓకే చెప్పినట్టుగా తెలిసింది. సో ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం 7 గంటల తర్వాత ఏ క్షణమైనా సరే ఒక ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది. అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. అందులో ఖమ్మం నుంచి మండవ వెంకటేశ్వరరావు పేరే గట్టిగా వినిపిస్తుంది. నిజానికి బీసీల నుంచి కూడా ఒక డిమాండ్ ఉంది. బీసీలకు తగినన్ని సీట్లు ఇవ్వలేదు కాబట్టి ఖమ్మం సీట్ని బీసీలకు ఇవ్వాలి అని కొంతమంది ఆ పార్టీలో ఉన్న బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నప్పటికీ ఆ సీటులో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత అయితేనే గెలిచే అవకాశం ఉంటుంది. గతంలో ఉన్న హిస్టరీని దృష్టిలో పెట్టుకుని మండవ వెంకటేశ్వరరావు నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకున్నా సరే ఆయన చంద్రబాబు నాయుడు మొట్టమొదటి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.
ఆ రెండో ప్రభుత్వంలో కూడా మంత్రిగా పనిచేశారు. ఒకసారి ఎక్సైజ్ శాఖ మంత్రిగా, తర్వాత భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. 2009 నుంచి 14 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఆ తర్వాత డైరెక్ట్గా గెలుపొందలేకపోవడం వల్ల రాజకీయాలకు కొంత దూరంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ 2019లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయన నివాసానికి వెళ్ళి మరీ ఆయన పార్టీలోకి ఆహ్వానించడంతో బీఆర్ఎస్లో చేరారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో ఆయన నేపథ్యం ఏ రకంగా చూసినా టీడీపీ స్ట్రాంగ్ బేస్ అయితే ఆయనకు ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఖమ్మంలో ఉన్న అక్కడ సోషల్ ఈక్వేషన్స్ ప్రకారం చూసినా ఏ రకంగా చూసినా సరే ఆయనకి ఇవ్వడమే సరైంది అన్న అభిప్రాయానికి అధిష్టానం వచ్చినట్టుగా తెలిసింది. ఇక అధికారికంగా ప్రకటించడం ఒకటే మిగిలిందని మనం చెప్పుకోవచ్చు. ఇదే పరిస్థితిలో కరీంనగర్, హైదరాబాద్ స్థానాలకు కూడా అభ్యర్థుల్ని ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. పైపెచ్చు ఇప్పటిదాకా ఈ 17 నియోజకవర్గాల్లో, తెలంగాణలో ఉన్న 17 నియోజకవర్గాల్లో కమ్మ సామాజిక వర్గానికి ఇంతవరకు ఎవరికి కూడా టికెట్ ప్రకటించలేదు. కాబట్టి ఖచ్చితంగా ఆ కోటాలో చూసినా సరే ఇది మండ వెంకటేశ్వరరావుకే ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ మహాత్మా.